పోయిన వారము నేను చెప్పిన విషయము మీకు జ్ఞాపకం ఉందా? ఏ రుచుల గురించి నేర్చుకున్నాం మనము? పరలోక రుచులు. ఎవరైనా చెప్పగలుగుతారా? పరలోక రుచుల్లో మొదటి రుచి ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. వెరీ గుడ్. రెండవది వాక్య రుచి, దేవుని వాక్య రుచి. ఒకటి దేవుని వరములు రుచి. నాలుగవది మన్నా రుచి. వెరీ గుడ్ అమ్మ. కూర్చోండి. క్లాప్స్ కొడదామా సిస్టర్ కొరకు అని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా భూలోక రుచులు. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? పరలోక రుచులు. ఈ వారము భూలోక రుచుల గురించి మనం నేర్చుకుందాం. భూమి మీద ఉన్న రుచుల గురించి మనం నేర్చుకుందాం. భూమి మీద ఉన్న రుచులు అంటే మీ అందరికీ మాంసము జ్ఞాపకం వస్తుంది, అలాగనే చికెన్ జ్ఞాపకం వస్తుంది, చేపలు జ్ఞాపకం వస్తాయి, అలాగనే మంచి మంచి రుచులు మీకు జ్ఞాపకం వస్తాయి. చాలా విచిత్రమైనటువంటి రుచులను నా జీవితంలో నేను చూశాను. ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. నేను పాస్టమ్ గారు మేమిద్దరం కూడా సింగపూర్ వెళ్ళాం. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రైనింగ్ ఉండింది నాకు పాస్టమ్ గారికి ట్రైనింగ్ ఉండింది. నేను, జాన్ మోజెస్ గారు, ఇంకా కొంతమంది మన సంఘంలో ఉన్న బిడ్డలు, మేమందరం కలిసి వెళ్ళాం. ఒక సహోదరి మా దగ్గర వచ్చి మీరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను పాస్టమ్మను అడిగితే నేను అన్నాను, మేము ఇండియా నుండి వచ్చాము, హైదరాబాద్, తెలంగాణ అప్పటికి ఇంకా ఏర్పడలేదు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చామని చెప్తే నాతో మీరు లంచ్కి వస్తారా అని అడిగితే సరే మంచిది లంచ్కి వస్తామని ఆమెకు చెప్పాను. పాపం ఆమె ట్యాక్సీలో మమ్మల్ని తీసుకెళ్ళింది. నన్ను, పాస్టమ్మ గారిని, సుధాకర్ పాస్టర్ గారు ఉన్నారు ఈ మూసీ నది ఆవల, ఆ పాస్టర్ గారిని మమ్మల్ని అందరినీ ఆమె తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమె అన్నది, మా భోజనం మీకు పెడతాము, మీరు భోజనం చేయాలి, మీ భోజనం మా దగ్గర లేదు అంటే ఏం భోజనం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటే ఆమె ఒక పెద్ద డిష్ ఒకటి, ఒక పెద్ద గిన్నె ఒకటి ఉంది, దాంట్లో పులుసు ఉంది. పులుసు అంటే తెలుసు కదా, ఆ పులుసు మధ్యలో ఇంత పెద్ద ఆ చేప తలకాయ పెట్టింది. ఇంత పెద్ద తలకాయ, మీరు నమ్మండి, ఇంత పెద్ద చేప తలకాయ పెట్టింది. మరి పాస్టర్ గారికి ఒక స్పూన్, నాకు ఒక స్పూన్, పాస్టమ్ గారికి ఒక స్పూన్, ఆమెకు ఒక స్పూన్, మేము కొంచెమే తిన్నాం. ఎందుకంటే ఆ చేప తల తినాలంటే కొంచెం తల పెద్దగానే ఉండాలి కదా, అందుకని కొంచెమే భోంచేసాం. అదంతా అయిన తర్వాత మేము అనుకుంటున్నాము, తెలుగులో మాట్లాడుకుంటున్నాం, ఏంటి ఇంత పెద్ద తల వచ్చింది, మనం కొంచెమే తిన్నామంటే అదంతా ఆమె తినేసిందండి, మొత్తం టోటల్గా ఆమె తిన్నది. అది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఒక మంచి ఆహారం. మా అన్నయ్య నాతో అన్నారు సభలోనికి వచ్చిన దినాలలో, తమ్ముడు దేవుని సేవ ఎందుకు ఎంపిక చేసుకున్నావురా అని అడిగాడు. అన్నయ్య ఇంకా క్రైస్తవుడు కాలేదు. మా అన్నయ్య బైరపోగు నాగయ్య ఆయన పేరు, మా ఇంటి ప్రక్కలోనే ఉండేవాడు. తమ్ముడు కనిపించట్లేవు, ఎక్కడికి వెళ్ళావంటే హైదరాబాద్లో నేను బైబిల్ కాలేజ్ చదువుకుంటున్నాను అన్నయ్య అని చెప్తే, అయ్యయ్యో ఎందుకురా ఆ వృత్తి ఎంపిక చేసుకున్నావు? ఎందుకన్నయ్య అంటే, ఎవరు పెళ్లి చేసుకోర్రా పాస్టర్లని, అలాగనే మీకు భోజనం కూడా ఉండదు అని అన్నాడు. నేను మా చిన్నాన్న గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, చిన్నాన్న అన్నయ్య ఇలా అంటున్నాడంటే వారు అన్యజనులు రా, వాళ్ళకి తెలియదు దేవుని సంగతులు, వాళ్ళకి తెలియదు, దేవుడు నీకు మంచి ఆహారం ఇస్తారు. నేను ఇలాగున్న మంచి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మా అన్నయ్య చెప్పిన మాటలే ఎప్పుడు నాకు జ్ఞాపకానికి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, అమెరికా దేశంలో ఒహాయోలో నేను ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను. ఒహాయోలో ఉన్నప్పుడు ఆయన భార్య, మరి ఆ పాస్టర్ గారికి ఇంత పెద్ద మాంసపు ముక్క తెచ్చిపెట్టింది. నాకు కూడాను అంతే ముక్క, ఇంత పెద్ద మాంసం ముక్క బాగా ఉడకబెట్టి మంచి అంటే మసాలా ఏమి ఉండదు, పెప్పర్ వేసుకుంటారు వాళ్ళు, నా ముందు పెట్టింది. ఆయన ప్రేయర్ చేశాడు, పాస్టర్ శామ్ భోంచేద్దామా అంటే నేను ఆ వంటగది వైపు చూస్తున్నాను. ఆయనకు అర్థమైంది, ఎందుకంటే ఇండియాకు 3-4 సార్లు వచ్చాడు. నో రైస్, నో బ్రెడ్, ఓన్లీ మీట్ అని అన్నాడు. కేవలం ఇదే. అయ్యో అంత మాంసం ఎట్లా తింటాము? సరే ఆయన తింటూ ఉండగా నా శక్తి కొలది నేను తిన్నాను.
కొంచెం మిగిలించాను, కానీ ఆయన ఏం అనుకోలేదు. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఈ లోక రుచులు చాలా ఉన్నాయి. సరే, బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం. భూలోక రుచులు అనగా భూమి మీద ఉన్నటువంటి రుచులు గురించి బైబిల్లో మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథాన్ని మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథాన్ని మీరు తెరవండి. 19వ అధ్యాయంలో 35వ వచనము ఉంది. అక్కడ ఒక 80 సంవత్సరాల ముసలాయనను గురించి వ్రాయబడి ఉంది. 85 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వయోవృద్ధుడి గురించి అక్కడ మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఇది సంఘటన ఏంటి అని అంటే, పాపము అబ్షాలోముకి భయపడి దావీదు రాజు తల మీద బట్ట వేసుకొని చెప్పులు లేకుండా ఏడుస్తూ తన పనివారం అంతటితో కలిపి కిద్రోను వాగు దాటి ఆవల అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన తన సైన్యంతో ఉన్నాడు, తన మంత్రులతో ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ అడవిలో బర్జిల్లై అనే ఆయన ఉన్నాడు. ఏం పేరండి? బర్జిల్లై. మళ్ళీ చెప్దాం, ఏం పేరు? బర్జిల్లై. రాసుకోండి వీలైతే. బర్జిల్లై అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా వయోవృద్ధుడు. పాపం రాజుగారు అడవిలోకి వచ్చాడు, కుమారునికి భయపడి, అబ్షాలోముకి భయపడి అబ్షాలోమును చంపడానికి వీలు కాదు, ఎందుకంటే సొంత కుమారుడు. రాజుగారు వచ్చారని చెప్పి బైబిల్లో రాస్తుంది ఏంటంటే, మీరు వాక్యంలో చూడండి, ఈ 80 సంవత్సరాల వృద్ధుడికి చాలా డబ్బు ఉందండి. ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుని వాక్యంలో రాస్తుంది, ఆయన ఒకటి పరుపులు దావీదుకు పంపించాడు. ఏం పంపించాడండి? పరుపులు పడుకోవడానికి. రెండవది పాత్రలు పంపించాడు. నీటి పాత్రల్లో, మరి ఏం పాత్రల్లో? అన్నం వండుకోవడానికో కూర వండుకోవడానికో పాత్రలు. మూడవది కుండలు పంపించాడు. మీ బైబిల్లో మీకు ఇష్టమైతే నంబర్లు వేసుకోండి. ఒకటి ఏం పంపించాడండి? పరుపులు. రెండవది పాత్రలు. మూడవది కుండలు కూడా పంపించాడు. నాలుగవది గోధుమలు పంపించాడు. ఐదవది మీరు చెప్తారా? ఐదవది ఏంటి? యవల పిండి పంపించాడు. ఆరవది మీరు చూస్తే ఈ 19వ అధ్యాయంలో వేచిన గోధుమలు పంపించాడు. ఏడవది కాయ ధాన్యాలు ఆయన పంపించాడు. చిక్కుడుకాయలు కూడా ఆయన పంపించాడు. చిక్కుడుకాయల పెలాలు పంపించాడు. తేనె పంపించాడు. వెన్న పంపించాడు. గొర్రెలు పంపించాడు. జున్ను ముద్దలు కూడా పంపించాడు. నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను, 12 ఆహార పదార్థాలు బర్జిల్లై అనే 80 సంవత్సరాల వయోవృద్ధుడు పంపించాడు. ఇన్ని వస్తువులు నీవు నేనైతే ఇవ్వగలుగుతామా? ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి మన చర్చిలో 3 దినాలు మీటింగ్స్ పెట్టాం. ఆర్ఆర్కే మూర్తి గారికి కూరగాయలు మాత్రమే తింటాడు. ఆయన ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు. ఆయన మాంసము, చికెను లేకపోతే ఇటువంటి ఏమీ తినరు. ఇక్కడ ఒక రెడ్డమ్మ గారు బాగా ఆస్తిపరులు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. నేను ఆమెకు చెప్పాను, రెడ్డమ్మ గారు ఆర్ఆర్కే మూర్తి గారు వస్తున్నారండి, మీరు భోజనం చేయాలి అంటే తప్పకుండా ఆమెతో చెప్పాము మేము. ఆయన మాంసం ఏం తినడమ్మా, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఏది తినడు, అన్ని కూరగాయలే. మీరు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లెక్క పెట్టలేదు కానీ సుమారు 40-50 పాత్రలు ఆ టేబుల్ మీద ఉన్నాయి. ఆ ఆకుకూరలు, పప్పు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టారు. కానీ ఆయన అన్నీ తినలేదు. కానీ ఆ డిషెస్ అన్నీ చూసినప్పుడు విచిత్రం అనిపించింది. అమ్మ బాబో, ఇన్ని ఆహార పదార్థాల. చూడండి, ఈ బర్జిల్లై అయిన ముసలాయన ఏమేమి పంపించాడు? పరుపులు పంపించాడు, పాత్రలు పంపించాడు, కుండలు పంపించాడు, గోధుమలు పంపించాడు, యవల పిండి పంపించాడు, వేచిన గోధుమలు పంపించాడు, కాయధాన్యాలు, చిక్కుడుకాయల పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు కూడా పంపించి రాజుగారిని బహుగా ప్రేమించాడు. సరే, అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి. వెళుతూ కృతజ్ఞతతోటి బర్జిల్లైతో అన్నాడు, బర్జిల్లై, ఇదిగో 12 ఆహార పదార్థాలు నా కొరకు తీసుకొచ్చావు. నాతోనే నీవు ఉన్నావు, నన్ను ఎంతగానో ప్రేమించావు. ఒక రాజుగా నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు నాతో రా. యెరూషలేములో నా రాజు బల్ల దగ్గర నువ్వు భోజనం చేద్దు. కానీ ఎన్ని దినాలైనా సరే, చూడండి, రాజుల భోజన బల్ల దగ్గర ఎవరెవరు ఉంటారంటే, రాజులకు బాగా హెల్ప్ చేసినటువంటి వాళ్ళే రాజ బల్ల దగ్గర ఉంటారు.
విచిత్రమైనటువంటి భోజనాలు అక్కడ ఉంటాయి. అనగా మనం తినలేనటువంటి కొన్ని ఆహార పదార్థాలు, తినగలిగినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. బర్జిల్లైని రమ్మన్నప్పుడు బర్జిల్లై ఏమన్నాడో చదువుదాం. 19వ అధ్యాయము 35వ వచనంలో బర్జిల్లై ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా. నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తించగలనా? అన్నపానముల రుచి నీ దాసునైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా అని అంటున్నాడు. బర్జిల్లై నాలుక రుచిని కోల్పోయింది. నంబర్ 1. బర్జిల్లై యొక్క చెవులు వినికిడిని కోల్పోయాయి, అవి వినలేకపోతూ ఉన్నాయి. గమనించండి. 3వది, ఆయన కన్నులకు చూపు తగ్గిపోయింది, ఏమాత్రం కూడా చూడలేని వాడుగా ఉన్నారు. అనగా పార్షల్లీ బ్లైండ్ లాగా ఆయన ఉన్నాడు. కొంచెం మాత్రమే ఆయన వినగలుగుతూ ఉన్నాడు. ఆ బర్జిల్లై నాలుగుకి అది కారం ఏంటో తెలియడం లేదు. అది పొక్కుతుందా, లేకపోతే ఒగరుగా ఉందా, లేకపోతే తీపిగా ఉందా, ఆ రుచిని ఆయన కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది అన్నపానముల రుచి. నంబర్ 1. మొదటిది ఏంటండి? అన్నపానముల రుచి. బర్జిల్లై అన్నపానముల యొక్క రుచిని ఆయన కోల్పోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాట చెప్పేటప్పుడు నాకు ప్రభు బల్ల జ్ఞాపకానికి వచ్చింది. ఏంటి ప్రభు బల్ల అంటే, చాలామంది బర్జిల్లై లాగా మాకు ఇది వద్దు అని అనుకుంటున్నారు, ఈ బ్రెడ్ మాకు అవసరం లేదు అనుకుంటున్నారు, ఈ రక్తము లేకపోతే ఈ ద్రాక్షారసము మాకు అక్కర్లేదని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ దేవుని మీరు ప్రేమించినటువంటి వాళ్ళు అయితే ఎక్కడికి వస్తారండి? మీరు బల్ల దగ్గర. చెప్పండి, ఎక్కడికి వస్తారు? బల్ల దగ్గర. ఈరోజు నా చెయ్యొద్దండి ఎంతమంది బల్ల తీసుకోలేదని అంటే, ఒక 75% బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కొంతమంది మన సంఘములో ఉన్న తిమోతి, అలాగనే సన్నీ, ఈ బిడ్డలు ఈ బ్రెడ్ వైన్ తీయడానికి వాళ్ళు ఎంతో ప్రయాస పడుతూ ఉన్నారు. ఇంతకుముందు శేఖర్ గారి పెద్ద అబ్బాయి కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బర్జిల్లై లాగానే మన నాలుకలు చప్పబడిపోయాయి. బర్జిల్లై లాగానే దేవుని పాటలు మనం వినలేకపోతున్నాం. బర్జిల్లై లాగానే దేవుని వాక్యాన్ని మనము చూడలేకపోతున్నాం. ఈ రోజున బర్జిల్లై నేత్రాలు నీకున్నాయేమో, బర్జిల్లై నాలుక నీకుందేమో, బర్జిల్లై చెవులు నీకున్నాయేమో. దేవుని వాక్యము వినడానికి వస్తున్నాం, కానీ దేవుని మాటలు మనం వినలేకపోతూ ఉన్నాం. దేవుని పాటలు మనం పాడలేకపోతూ ఉన్నాం. నాలుక ఉంది, నీకు స్వరము ఉంది, కానీ పాటలు పాడమన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సిగ్గుపడుతూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు అన్నపానముల రుచిని కోల్పోయి నీవు ఉన్నావేమో, బల దగ్గరికి నీవు రాకుండా ఉన్నావేమో, ద్రాక్షరసాన్ని తీసుకోకుండా ఉన్నావేమో, రొట్టెను నీవు తీసుకోకుండా ఉన్నావేమో. ఒకవేళ సమాధానం లేదు, సమాధానం పడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బర్జిల్లై అన్నాడు, అయ్యా నా కొడుకు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళు, వాడు యవనస్తుడు, వాడైతే మంచిగా ఆ రుచి చూడగలుగుతారు. మనం కూడా ఈ దినాలలో పిల్లలు చెప్తున్నాం, మీరు బల్ల సమీపించండి అని చెప్తున్నాం, కానీ మనము సమీపించడం లేదు. మన బిడ్డలకి మనం సహాయం చేస్తూ ఉన్నాం, మన పిల్లలతో మనం మాట్లాడుతున్నాం. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు వేరే ఒక విలేజ్లో. ఎప్పుడు చర్చికి వచ్చేవాడు కాదు, కానీ ఒక 10 మందినైనా ఆయన పంపించేవాడు. నేను ఆయనతో అనేవాడిని, ఈ 10 మందిని మీరు పంపిస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరెందుకు రావడం లేదు? చాలామంది పిల్లల్ని బల్ల దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహిస్తారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇదిగో రుచిని కోల్పోయి చెవులు మందమయ్యి కన్నులు కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తున్నాం. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభువా, నా చెవులు వినబడడానికి మీరు కృప చూపించారు, నేను చూడడానికి కృప చూపించారు, మీకు వందనాలు. నా నేత్రాలు మీరు తెరిచారు, మీకు వందనాలు. దావీదు రాజు 119వ కీర్తనలో ఏం రాశాడంటే, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులను తెరవమని ప్రార్థన చేశాడు. బైబిల్ చదువుకోక
చనిపోకముందు ప్రభువా నా కనులు తెరవండి, నేను నీ వాక్యాన్ని గమనించాలి, నీ వాక్యాన్ని నేను చూడాలి ప్రభువా, నీ వాక్యంలో నుండి మంచి సంగతులు నేను తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. మొదటి విషయం ఏంటంటే అన్నపానముల రుచి. ఆయన అంటున్నాడు, నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తించగలనా? అన్నపానముల రుచి నీ దాసుని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ దినాన బర్జీల లాంటి వాళ్ళు బేతనే సంఘంలో ఉన్నారేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. రెండవ విషయాన్ని చూద్దాము, రెండవ సంగతిని చూద్దాం. రెండవది కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఇంకొక భూలోక రుచి మనకు కనపడుతుంది. భూలోక రుచి 20వ వచనంలో చూస్తున్నాం. అందరం కలిసి చదువుదామా? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడు కొనుట చేత నశించిపోవును అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కొలస్సీ అనే సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఈ మాట మీకు అర్థమైందా? కొన్నిసార్లు ఈ మాటలు మనకు అర్థం కావు. మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారు. దేని విషయమై చనిపోయిన వారు? ఒకటి, పాప విషయమై మీరు చనిపోయారు, త్రాగుడు విషయమై మీరు చనిపోయారు, విగ్రహారాధన విషయమై మీరు చనిపోయారు, అన్యజనులు చేసే పద్ధతులను గురించి మీరు చనిపోయారు, విగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ విషయంలో మీరు చనిపోయారు, అన్ని ఆచారాల విషయమై మీరు చనిపోయారు. దేవుని వాక్యంలో ఎన్ని ఆచారాలు మన దేశంలో ఉన్నాయో వాటన్నిటి విషయమై క్రైస్తవ బిడ్డలుగా మీరు చనిపోయారు. కాబట్టి చాలామంది మనల్ని అడుగుతారు, మా ఇంటి దగ్గర కూడా ముగ్గులు ఎందుకు వేసుకోరు అని అడుగుతారు. చనిపోయాం మనం, విగ్రహాల దగ్గర ఎందుకు రావు అని చనిపోయాం మనం, విగ్రహార్పితమైనది ఎందుకు తినం, చనిపోయాము. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై ఏమంటున్నారండి? చచ్చిపోయారు అంటున్నారు. చెప్దాం, ఏమయ్యారు? చనిపోయాం. మనం చచ్చిపోయాం. ఎందుకంటే లోకాచారాలు చేయడం విషయంలో మనం చనిపోయాం. ఇంకా కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చనిపోయిన వారని. డిఎల్ మూడీ గారు గురించి ఒక మాట చెప్తారు. ఏంటంటే డిఎల్ మూడీ గారు రక్షణ పొందాడు. అంతకుముందు ఆయన ఫ్రెండ్స్ తోటి కలిసి తాగేవాడు. చాలా ఏండ్లు అయిన తర్వాత డిఎల్ మూడీ గారు ఒక దైవజనుడు అయ్యాడు, ఒక మంచి ప్రీచర్ అయ్యాడు, ఒక మంచి దైవ సేవకుడు అయ్యాడు, భక్తిపరుడు అయ్యాడు. ఆ హోటల్లో పాత ఫ్రెండ్ ఒక ఆయన కనపడ్డాడు. సాయంకాలం మనం డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకుందాం అని ఆ పాత ఫ్రెండ్ అంటే మూడీ గారు మంచిది అని అన్నారు. కలుసుకున్నారు. సాయంకాలం కలుసుకొని ఈయన ఫ్రెండు ఏం చేశాడు? ఆ మూడీ గారు వచ్చేసరికి సీసాలన్నీ టేబుల్ మీద పెట్టున్నాడు, ఆ బాటిల్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టి ఉన్నాడు. అప్పుడు పోస్తూ ఉంటే నాకు వద్దు అని అన్నాడు డిఎల్ మూడీ గారు. ఎందుకు అని అంటే నేను చచ్చిపోయాను అని అన్నాడు. అదేంటి బతుకున్నప్పుడు ఏంటి చచ్చిపోయాను అంటున్నావు ఏంటంటే, ఈ త్రాగుడు విషయమై నేను చనిపోయాను, అబద్ధాల విషయమై మనం చనిపోయాం, మోసం విషయమై మనం చనిపోయాం, అలాగనే లంచం విషయమై మనం చనిపోయాం. కొంతమంది వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉంటారు. వాక్యం ఏం చెబుతుందంటే మీరు క్రీస్తుతో కూడా చచ్చిన వాళ్ళు అని అంటున్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇంకా నీవు ఆ పని చేస్తున్నావు అని అంటే, ఇంకా నీవు వడ్డీకి మారుస్తున్నావు అని అంటే, ఇంకా నీవు ఆఫీసుల్లో లంచం పుచ్చుకుంటున్నావు అంటే చచ్చావా బ్రతికావా? నువ్వు చావలేదని అర్థం. మనం చనిపోయాం. అవును, మనం చనిపోయాం. వాళ్ళు ఒకవేళ రమ్మని పిలిచినప్పుడు మేము చనిపోయామని దేవుడు మనకు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, శామ్యూల్ బాబు నువ్వు చనిపోయావు అని చెప్తాడు. నువ్వు చావకుండా ఉన్నట్లయితే చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 3 విషయాలు ఆయన చెప్తున్నాడు. చేత పట్టుకొనవద్దు, నంబర్ 1. రెండవది రుచి చూడవద్దు. మూడవది ముట్టవద్దు. మళ్ళీ చెప్దాం, 3 చేత పట్టుకొనవద్దు. మీరు చేతిలో పట్టుకోవద్దు. అది ఏదైనా సరే దేవునికి ఇష్టం లేనిది మీరు చేత పుట్టుకోవద్దు. అలాగనే రుచి చూడవద్దు అని అంటున్నాడు. అది మీ నాలుక మీదకి రావడానికి వీలు లేదు. మూడవది ముట్టవద్దు, ముట్టుకోవద్దు అంటున్నాడు. ఈ 3 పనులు చేయండి అంటున్నాడు. ఒకటేమో అన్నపానముల రుచి, రెండవది
ప్రాపంచిక విషయాల రుచి, ప్రపంచ విషయాల రుచి. ప్రపంచంలో ఎన్నో విగ్రహారాధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మనము గమనిస్తున్నాం, ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు దాన్ని మనం ఆచరించలేం. ఎందుకనంటే దేవుడు మనకి 3 పండగలు ఇచ్చాడు. ఒకటి క్రిస్మస్ పండగ, రెండవది గుడ్ ఫ్రైడే పండగ, మూడవది ఈస్టర్ పండగ. ఆ 3 పండగలు దేవుడు ఇచ్చాడు. ఆ దినాన ప్రభువును ఆరాధించి, ఎవరైనా లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి, ఎవరైనా గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు చలిలో ఒకవేళ పడుకొని ఉంటే వాళ్ళకి దుప్పట్లు కట్టడం, ఇలాంటి విషయాలు మనం జరిగించబోతున్నాం. ప్రభు అంటున్నాడు, వెనక్కి చూడొద్దు అని అంటున్నాడు, వెనుతిరగవద్దు అని అంటున్నాడు. ఎందుకంటే అది నీ పాత జీవితము, ఇది రోత జీవితము. అందుకనే అంటున్నాడు, చేత పట్టుకొనవద్దు, రెండవది రుచి చూడవద్దు, మూడవది ముట్టవద్దు అంటున్నాడు. జాగ్రత్త వహిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. మొదటి విషయం ఏం గమనించామండి? మొదటి విషయం ఏం గమనించాం? అన్నపానముల రుచి. రెండవది ప్రపంచ విషయాల రుచి, ప్రాపంచిక విషయాల రుచి. మంచి పేరు పెట్టుకోవాలంటే ప్రాపంచిక విషయాల రుచి అని మనం నేర్చుకుంటున్నాం. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ విషయం ఏంటంటే మరణ రుచి. ఏంటండి? మళ్ళీ చెప్దామా? మరణ రుచి. మరణానికి రుచి ఉందా? మీరు అడగొచ్చు నన్ను. బైబిల్ చెప్తా ఉంది మరణానికి రుచి ఉంది. మీరు అడగొచ్చు, పుల్లగా ఉంటుందా మరణం? తీయగా ఉంటుందా మరణం? లేకపోతే వగరుగా ఉంటుందా మరణం? లేకపోతే కారంగా ఉంటుందా మరణం? మనం చూద్దాం. బైబిల్లో నా సొంత వచనం చెప్తే అది బాగోదు. అందుకని బైబిల్లో నుండి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. అందరం కలిసి చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందువలన అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడని బైబిల్లో మనం చూస్తున్నాం. మరణ రుచి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరణ రుచి, మరణాన్ని ఆయన రుచి చూచాడు. గమనించండి, మరణాన్ని రుచి చూచినందువలన దేవదూతల కంటే ఎక్కువ వాడయ్యాడా, తక్కువ వాడయ్యాడా? తక్కువ వాడయ్యాడు. ఎందుకు తక్కువ వాడయ్యాడు? ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వల కంటే ముందు ఒక సృష్టి ఉందా లేదా? ఆదాము సృష్టించక ముందు ఒక సృష్టి ఉందా లేదా? ఉంది. ఎందుకంటే దేవదూతలను దేవుడు సృష్టించాడు కదా. మిఖాయేలును, గాబ్రియేలును, కెరూబులను, సెరూబులను మనుషుల కంటే ముందు ఆయన సృష్టించాడు కదా. అంటే ఆదాము కంటే దేవదూతల సృష్టి ఉంది, మానవుల సృష్టి లేదు, కానీ దూతల సృష్టి ఉంది. ఇప్పుడు ఆ దూతలను సృష్టించిన వాడు యెహోవా దేవుడని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడి ఉందంటే హెబ్రీ 2:9 చూడండి, యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని బైబిల్లో ఉంది. అంటే గొప్పవాడని బైబిల్లో ఉంది. దేవదూతలను సృష్టించింది కూడా, మిఖాయేలును సృష్టించింది, గాబ్రియేలును సృష్టించింది, సెరూబులను, కెరూబులను, లూసిఫర్ను సృష్టించిన వాడు దేవుడే. అందరూ దేవదూతల కంటే ఎవరు అందమైనటువంటి వాళ్ళు అనగా మనం ఒకవేళ బైబిల్ చూస్తే మిఖాయేలు కన్నా, గాబ్రియేలు కన్నా, సెరూబుల కన్నా, కెరూబుల కన్నా చాలా అందమైన వాడు ఎవరు అని అంటే లూసిఫర్ అనేవాడు. చాలా అందంగా దేవుడు ఆయనను తయారు చేసి, ఎంత అందం అంటే ఆయన అందం గురించి ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనించగలుగుతాం. అంత చక్కగా లూసిఫర్ను దేవుడు చేశాడు. తేజో నక్షత్రం అని కూడా ఆయన పేరు పెట్టారు. కనుక అంత అందమైనటువంటి వాడు గర్వించి దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఆ పైన నుండి కిందకు నెట్టివేశాడు. సరే, ఆ దేవదూతల సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు. అయితే ఎందుకు తక్కువ వాడయ్యాడు అనంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన మరణము పొందినందువలన. దేవదూతలకు మరణం లేదు, యేసు ప్రభుకి మరణం ఉంది. ఎందుకు ఆయన మరణించాడంటే నీ కొరకు
నా కొరకు ఆయన మరణించిన దేవుడై ఉన్నాడు. ఆయన ఒకవేళ దేవదూతలు పైన ఉన్నారు, యేసుప్రభు కింద ఉన్నాడు. అంతకుముందు యేసుప్రభు పైన ఉన్నాడు, దేవదూతలు కింద ఉన్నారు. యేసుప్రభు సృష్టికర్త. యేసుప్రభు దేవదూతల కంటే శ్రేష్ఠుడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మరణం పొందినందువలన దూతలు పైన ఉన్నారు, యేసుప్రభు కొంచెం కిందకు వచ్చాడు. ఎందుకు అని అంటే ఆయన మరణం పొందినాడు. యేసుప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడై ఉన్నందువలన ఇరువురు మరణం లేకుండా పరలోకానికి వెళ్ళిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? హానోకు, రెండోవాడు ఏలియా ఒకప్పుడు అన్నాడు, ప్రభువా ఇక చాలు, నన్ను తీసుకయ్యా, నన్ను చంపయ్యే అని అన్నాడు. దేవుడేమన్నాడు? నేను నిన్ను చంపను, నీవు ఏ మరణమైతే కోరుకుంటున్నావో ఆ మరణం లేకుండానే నిన్ను నేను పైకి తీసుకొని వెళ్తానన్నాడు. అలాగనే హానోకు కూడా దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నందువలన ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. కానీ ఆ యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ నాడు లేచినటువంటి దేవుడై ఉన్నాడు. అంత గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయారు. ఒక ఆయన అన్నాడు, నా కోసం ఆయన చచ్చిపోవడం ఏందండి అని అన్నాడు. ఏమన్నాడండి? నా కొరకు ఆయన చనిపోవడం ఏంటి అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. చిన్న పాపలు, బిడ్డలు ఉంటారు కదా, చిన్న పిల్లలకి విరోచనాలు అవుతూ ఉంటాయి. విరోచనాలు అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. అమ్మ నాన్నలు డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు పాపకి అనారోగ్యం ఉంది, పాపకు విరోచనాలు అవుతున్నాయి కదండి. అమ్మకు డాక్టర్ గారు ఏం చెప్తారంటే, అమ్మ ఒట్టి పెరుగన్నం లాంటిదే తిను, కారం ఉపయోగించొద్దు, మసాలాలు ఉపయోగించొద్దు. రోగం ఎవరికి తగిలిందండి? బిడ్డకు కదా. పత్యం ఎవరు ఉండాలా? అమ్మ ఉండాలి. అదేంటి? ఈ బిడ్డకు కదా అనారోగ్యం, ఆ బిడ్డ కదా పెరుగు తినకుండా కారం తినకుండా ఉండాలంటే, ఒక తల్లిగా ఆ బిడ్డ కోసమని ఎన్ని రోజులు అనారోగ్యం ఉంటే అన్ని దినాలు, ఈ ఒక్క అనారోగ్యమే కాదు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు. అలాగనే నాకు తెలిసిన ఒక భార్య ఉంది, భర్త తరచూ పాపం చేస్తూ ఉండేవాడు, తాగొద్దంటే తాగేవాడు, ఏమేమో చెడ్డ పనులు చేసేవాడు. ప్రతి దినము ఆమె వింటూనే ఉండేది. ఒక దినము రాత్రి పూట ఆమె తన గోనెపట్ట మీద మోకరించి భర్త కొరకు ఆమె ప్రలాపించి ఏడుస్తూ ఉంది, ప్రభువా నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు. పాపం చేసేది ఎవరండి? భర్త. ప్రేయర్ చేసేది ఎవరు? భార్య. మళ్ళీ చెప్దాం, పాపం చేసింది ఎవరు? భర్త. ప్రార్థన చేసేది ఎవరు? భార్య. ఎందుకు చేయాలి అని అంటే, ఆ భర్త కోసమని. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని రుచి చూచాడు. ఇక్కడ మనందరం కూడాను ఏమి రుచి చూడాలండి? మరణం. అయ్యా నేను మరణాన్ని రుచి చూడని అనడానికి వీలు లేదు. మనుషులందరూ ఒకసారి మృతి పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను అమెరికా దేశానికి వెళ్ళక ముందు నేను వెబ్సైట్లో ఒక స్థలంలో నేను చదివాను. మిస్టరీ హోమ్ అని ఒక హోమ్ ఉంది, శాన్ జోస్ అనే స్థలం ఉంది కాలిఫోర్నియాలో. నేనున్న స్థలానికి కొంచెం దూరంలోనే, ఒక 50 కిలోమీటర్స్. ఆ మిస్టరీ హోమ్ గురించి నేను చదివాను. ఎందుకో నాకు అనిపించింది, ఒకవేళ నేను కాలిఫోర్నియాకు వెళితే, అమెరికాకు వెళితే ఆ మిస్టరీ హోమ్ చూడాలి అని అనిపించింది. దాని గురించి చాలా నేను స్టడీ చేశాను, చాలా విషయాలు చూశాను. అది ఎవరి ఇల్లు అని అంటే, వించెస్టర్ అనేవాడు ఉండేవాడు. ఏం పేరండి? వించెస్టర్ అనేవాడు. ఆయన ఈ తుపాకీలు కనిపెట్టాడు. మనము పక్షులను తుపాకీతో కాలుస్తాం కదా, ఎవరైనా శత్రువులు ఉంటే ఆ తుపాకీతో కాలుస్తాం. అవి తయారు చేశాడు. అవి తయారు చేసి ప్రపంచానికి బాగా వించెస్టర్ అంటే ఎవరో బాగా తెలిసిపోయిందండి. బాగా డబ్బు సంపాదించాడు ఈ వించెస్టర్ అనేవాడు. బాగా డబ్బు సంపాదించాడు. బాగా డబ్బు సంపాదించి తర్వాత ధనవంతుడయ్యాడు. చాలా గొప్ప ధనవంతుడయ్యాడు. వించెస్టర్ అంటే అందరికీ పరిచయం. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఒక తుపాకీ ఉంది. బాగా డబ్బు వచ్చింది. కానీ బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఈ వించెస్టర్ అనేటటువంటి వాడు యుక్త వయసులో చనిపోయాడు. డబ్బు బ్యాంకులో ఉంది, పొలాలు కొన్నాడు, ఇల్లు కొన్నాడు,
ధనవంతుడయ్యాడు. చాలా చాలా ఇండ్లు కాలిఫోర్నియాలో వేరే వేరే రాష్ట్రాలలో ఈ వించెస్టర్ అనేవాడు మంచి విల్లాస్ కొనుక్కున్నాడు. ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు. ఒక మాంత్రికుడు వచ్చి ఆ వించెస్టర్ భార్యతో మాట్లాడాడు. ఆ భార్య పేరు షారా. ఏం పేరండి? షారా. వించెస్టర్ యుక్త వయసులో చనిపోయాడు. ఆయన తుపాకీతో ఎంతమంది చచ్చిపోయారో, ఆయన తుపాకీ కనుగొన్నందువలన ఎంతమంది ప్రాణాలు పోయాయో అవన్నీ నిన్ను పెట్టి పూడిస్తాయేమో ఆ మాంత్రికని అడిగింది షారా. వించెస్టర్ అడిగింది, మరి నేనేం చేయాలి అని అంటే, వాళ్ళకు చాలా పెద్ద పొలం ఉంది, 161 ఎకరాల స్థలము కాలిఫోర్నియాలో ఆమెకుంది. ఆయన ఏమన్నాడంటే, చిన్న చిన్న ఇండ్లు కట్టు, రోజంతా పని చేయించు, 24 గంటలు ఆమె పని చేపిస్తూనే ఉంది. చిన్న చిన్న గృహాలు నేను రాసుకున్నాను నా డైరీలో. 161 ఎకరాలు. రెండవది 7 అంతస్తుల ఇల్లు ఆ మాంత్రికుని సహాయంతో కట్టింది. ఎందుకంటే ఆమె భర్తలాగా ఆమె చనిపోకుండా ఉండాలని 24 గంటలు పనిచేసింది. 160 గదులు, చిన్న గదులు ఆ మిస్ట్రీ హోమ్లో ఆమె కట్టించింది. 2000 తలుపులు, 10,000 కిటికీలు, అలాగనే 47 మెట్లు, 47 నిప్పుగూళ్ళు, 13 స్నానాల గదులు, 6 వంటగదులు, 40 బెడ్రూములు కట్టి అనుకున్నది నా భర్తలాగా నేను వెంటనే చచ్చిపోను అనుకుంది. కానీ ఒకానొక దినమందు నిద్రలో గుండెపోటుతో షారా వించెస్టర్ చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా పర్యాయాలు మాంత్రికులు ఒకవేళ చిన్న గూళ్ళు కట్టమంటే, మాంత్రికులు 10 డోర్లు కట్టమన్నా, 100 డోర్లు కట్టమన్నా, మాంత్రికులు వచ్చి 50 కిటికీలు 60 కిటికీలు పెట్టండి మీరు బతుకుతారంటే అది శుద్ధ అబద్ధం అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఒక వీలునామా రాసింది. ఆ వీలునామాలో వాళ్ళ మేనకోడలకి ఈ ఇల్లంతా ఇచ్చేస్తున్నానని రాసింది. వీలునామాలో 13 సంతకాలు షారా పెట్టింది. ఎందుకు 13 సంతకాలంటే 13వ నంబరు ఆమెకి ఇష్టం కనుక. ఈ రోజున అది ఒక బూత్ బంగ్లాగా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఆ బూత్ బంగ్లా చూడడానికి డబ్బు కట్టి లోనికి వెళ్ళి అవన్నీ చూడొచ్చు. నేను కూడా ఆ మిస్ట్రీ హౌస్ దగ్గరికి నేను వెళ్ళాను. అక్కడ ఒక క్రైస్తవుడు నాకు ఎదురుపడి అన్నాడు, అయ్యగారు ఇది మనం చూసేది కాదు, ఇది దయ్యాల ఇల్లు, లోపలికి వెళ్తే ఏవేవో చెడ్డకళ్ళు వస్తాయి, రాత్రి పడుకుంటే నిద్ర ఉండదు, వద్దు అని నివారించాడు. ఆయన ఒక మంచి ఫ్రెండ్ కనుక ఆ మాటలు చెప్పాడు. అక్కడ ఒక చిన్న బుక్లెట్ ఉంటే ఆ బుక్లెట్ తీసుకొని నేను వెనక్కి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించారా, షారా వించెస్టర్ గారు చనిపోకుండా ఉండడానికి ఎంతో డబ్బు ఖర్చు చేసింది, కానీ ఆమె చనిపోయింది. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని ఆజ్ఞ దేవుడిచ్చాడు. ఇక్కడ ఉన్న మనందరం కూడాను ఏదో ఒక దినాన చనిపోయవలసినటువంటి వారమై ఉన్నాం. మైకేల్ జాక్సన్ గారు మనందరికీ తెలుసు, ప్రపంచంలో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. మైకేల్ జాక్సన్ మంచి డాన్సర్ అయిన, పాప్ సింగర్ అయిన, రచయిత, ఆ సీడీలు తయారు చేసేవాడు. ప్రపంచంలో ఆయనకున్నంత డబ్బు మరి ఎవరికి లేదు. ఆయన కూడా 150 సంవత్సరాలు మైకేల్ జాక్సన్ గారు బ్రతకాలనుకున్నాడు. 150 సంవత్సరాలు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది మనుషులను. ఎవరు వాళ్ళంటే, ఒకవేళ మైకేల్ లివర్ పాడైంది అనుకోండి, ఎవరైనా ఒకరు ఇవ్వాలని ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. మైకేల్ కిడ్నీ పాడైంది అనుకోండి, ఎవరైనా కిడ్నీ ఇవ్వాలని మనుషులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కన్ను పోయిందనుకోండి, ఎవరైనా ఒక కన్ను మైకేల్కి ఇవ్వడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నతనంలో ఆయన ఆ పిల్లలతో ఆడుకోలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా కఠినంగా ఉండేవాడు, శిక్షించేవాడు, ఎప్పుడు బయటికి పోనిచ్చేవాడు కాదు. కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ తన ఇంటికి పిలుచుకునేవాడు. ఆయన పడుకున్నప్పుడు కూడా చిన్నపిల్లలతోటి అందమైనటువంటి ఖరీదైనటువంటి ఆ బెడ్ మీద ఆయన పడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు డాక్టర్లు ఆయన దగ్గర ఉంటూ ఉండేవారు. ఆయన ఎక్కడైనా ఆ సంగీత కచేరీ పెట్టినప్పుడు, డాన్స్ వేయడానికి వెళ్ళినప్పుడు 20-30 అంబులెన్స్ ఉండేవి. ఎందుకంటే మనుషులకి హార్ట్ అటాక్ వచ్చి, మనుషులు ఏడ్చి, మనుషులు దుఃఖపడి రోగగ్రస్తులైనప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇంత వైభవంగా బ్రతికినటువంటి వ్యక్తి, ప్రియమైన బిడ్లారా, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నాడు, ఇంట్లోనే ఒక జూ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు
జంతువులంటే చాలా ఇష్టము. ఒక సినిమా హాల్ కూడా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకున్నాడు. కానీ చివరికి జరిగిన విషయం ఏంటంటే తరచూ మత్తు బిళ్ళలు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా 50 సంవత్సరాలకు చచ్చిపోయాడు. చెప్దామండి ఎన్ని సంవత్సరాలకి? 50 మనుషులందరూ ఎప్పుడు చనిపోవాలో దేవుని దగ్గర జాబితా ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దేవుడు మనతో సెలవిస్తున్నాడు. ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు, ఏ రోజు దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు. మైకేల్ 150 సంవత్సరాలు బతకాలనుకున్నారు. షారా వించెస్టర్ గారు ఎన్నో ఏండ్లు బతకాలని చిన్న చిన్న ఇల్లులు కట్టించింది, ఒక బూత్ బంగ్లా తయారు చేసింది. కానీ ఆమె కూడా ఒకానొక దినం చనిపోయింది. దిక్కులేని దానిగా చనిపోయింది. వారసులు ఎవరు లేకుండా చనిపోయారు. ప్రియమైన బిడ్డలారు, గమనించారా? ఏదో ఒక దినాన దేవుడు నిన్ను నన్ను పిలుస్తాడు. అది అకస్మాత్తుగా పిలుస్తాడు. రేపని నువ్వు చెప్పలేవు, ఎల్లుండని నువ్వు చెప్పలేవు. ఏమో ఈ దినమేమో మనకు తెలియదు. దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలా దేవుడు మనల్ని పిలిస్తే సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏ దినమో యేసు రాకడా జామో యేసు రాకడా, ఏ దినమో యేసు రాకడా, ఏ జామో యేసు రాకడా, ఏ దినమో యేసు రాకడా, కనిపెట్టుచు సిద్ధపడి గమనము నాకై, కనిపెట్టుచు సిద్ధపడి గమనము నాకై, కునుకక నా ప్రియా బయలు దేరుమా, ఏ దినమో యేసు రాకడా, ఏ జామో ఆకడా, ఏ దినమో యేసు రాకడా, రక్షింపబడను సమయమిదియే, అక్షయ నీతి పురము చేరా, రక్షింపబడను సమయమిదియే, అక్షయ నీతి పురము చేరా, అరుదించు నేడు శుద్ధ హృదయంబుతో, అరుదించు నేడు శుద్ధ హృదయంబుతో, కరుణించి పరమ భాగ్యమిచ్చునే, ఏ దినమో యేసు రాకడా, ఏ జామో యేసు రాకడా, ఏ దినమో యేసు రాకడా, ఏ దినమో యేసు రాకడా, ఏ జామో యేసు రాకడా.